ఏం చెప్పాలి బ్రో, బండి లేదు. డైలీ ఇలా అప్ అండ్ డౌన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది తెలుసా. సో నా స్కూటీ అన్నా ఉంటే ఇలా నాకంత ప్రాబ్లం ఉండేది కాదు. స్కూటీ లేని కారణంగా బస్సులో అన్నా వెళ్ళాలి, లేదంటే మా డాడీని డ్రాప్ చేయ డాడీ అని చెప్పేసి అనాలి. ఓకే, ఇది చూడండి ఈ రోడ్డు అసలుకి ఎలా ఉందో. నాకు తెలిసి జిమ్కి వెళ్ళేవాళ్ళు జిమ్ మానేసి మార్నింగ్ 2 టైమ్స్, ఈవినింగ్ 2 టైమ్స్ ఈ రోడ్డున తిరిగితే చాలండి. కొవ్వు అంతా కరిగిపోయి, పొట్ట కరిగిపోయి మంచి స్లిమ్గా ఫిట్గా తయారవుతారు తెలుసా. అసలే మన గాలివీడ్లో కొత్తగా జిమ్ జిమ్ సెంటర్ కూడా పెట్టారు కదా. ఇలా ఇక్కడ తిరిగితే చాలు. సరే కానీ ఏదో ప్రతిరోజు ఇలా స్కూల్కి వెళ్ళినట్టు బాక్సులు కట్టేసుకోవాలి, టిఫిన్ చేసేసుకోవాలి, డైలీ ఇలా వెళ్ళండి చాలా కష్టంగా ఉంది. ఇక సర్లే అని చెప్పి లంచ్ బాక్స్ తీసుకొని ఇంకా వెళ్ళేటప్పుడు మా డాడీ కనిపించారు. ఎక్కడికి అమ్మ వెళ్ళేది అంటే ఇలా సైట్కి వెళ్తున్నాడు డాడీ అన్న. సరే రా డ్రాప్ చేస్తా అన్నారు. ఓకే అని క్యారీ కట్టేసుకొని అందులో నాన్న గడ్డి పెట్టేసుకున్నా తినడానికి, మధ్య మధ్యలో వర్క్ చేస్తూ తినడానికి. ఇక సర్లే అని చెప్పి వెళ్తున్నా. ఈ బస్ బ్రో చూడండి, వెళ్తూ వెళ్తూ దుమ్మంతా లేపేసి వెళ్ళాడు. కొంచెం కూడా సెన్స్ లేదండి బస్ బ్రోకి. ఇక సర్లే, డైలీ నేను 1/2 అవర్కి వెళ్ళేదాన్ని సైట్కి, 1/2 అవర్ లోపల. ఈరోజు మా డాడీతో వెళ్తుంటే 1/2 అవర్ కాదు కదా, ఏదో 1 అవర్ ట్రావెల్ చేసినట్టుంది నాకైతే. ఇక సర్లే అని చెప్పి ఇంకా వెళ్తున్నా నిదానంగా. ఇంకా ఈచర్ బ్రో వచ్చాడు. ఆ బ్రో కూడా ఇంకా దుమ్ము లేపుకుంటూ వెళ్తున్నాడు.